హలో అండి. అందరికీ నమస్కారం. ఎంతో టేస్టీ అయిన న్యూట్రిషన్ గల ఈ లడ్డు ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ఫ్లక్స్ సీడ్స్ నార్మల్‌గా పిల్లలకి ఇస్తే తినరు కదా! ఇలా లడ్డూలో యాడ్ చేసి మిక్సీ చేసి పెట్టేయచ్చండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అప్పుడే రోజు ఇలా నేను పెట్టే హెల్తీ రెసిపీస్ మీరు చూడగలుగుతారు. దీనికోసం ముందుగా నేను ఈ కప్‌తో 1 కప్ పల్లీలు తీసుకుని సిమ్‌లో పెట్టి ఒక 20 మినిట్స్ రోస్ట్ చేశానండి. కదుపుతూ రోస్ట్ చేయాలి. ఇవి సిమ్‌లో పెట్టి మాత్రమే రోస్ట్ చేయాలి. బాగా బాగా రోస్ట్ చేయాలి. ఈ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేయాలండి. ఇవి హైలో పెడితే లోపల వేగవు, పైన పచ్చిగా ఉంటాయి. సో సిమ్‌లో పెట్టి మెల్లగా రోస్ట్ చేసుకోండి. తర్వాత ఇదే కప్పుతో ఒక హాఫ్ కప్ నువ్వులు తీసుకోవాలి. నేను ఈ నువ్వుల్లో ఒక 4, 5 ఇలాచీ కూడా యాడ్ చేశాను. స్మెల్ బాగుంటుంది కదా లడ్డూలని. ఈ నువ్వులు కూడా ఒక 10 మినిట్స్ డ్రై రోస్ట్ చేసుకున్నా. అండ్ ఈ ఫ్లక్స్ సీడ్స్ ఉంటాయి కదా, ఫ్లక్స్ సీడ్స్లో ఒమేగా 3 ఎక్కువ ఉంటుందండి. పిల్లలకి డైరెక్ట్గా ఇలా ఇస్తే తినరు కదా, సో అందుకని ఇలాంటి లడ్డూల్లో యాడ్ చేసేస్తే వాళ్ళకి టేస్ట్గానే ఉంటుంది. ఫ్లక్స్ సీడ్స్ కూడా లోపలికి వెళ్ళిపోతాయి. సో నేను ఏం చేశానంటే ముందుగానే ఫ్లక్స్ సీడ్స్ని రోస్ట్ చేసుకుని పౌడర్ మిక్సీ పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా. సో డైరెక్ట్ ఈ పౌడర్ యాడ్ చేస్తున్నా. నేను 1 కప్పు పల్లీలకి 1 కప్ పౌడర్ యాడ్ చేస్తున్నా. పూల్ మక్కని కూడా ఒక హాఫ్ కప్ తీసుకుని బాగా డ్రై రోస్ట్ చేసా సిమ్లో పెట్టి. పూల్ మక్కని ఒక 6 మినిట్స్ అలా పట్టిందండి డ్రై రోస్ట్ అవ్వడానికి. అవి సిమ్లో పెట్టి మాత్రమే చేయాలి ఇవన్నీ కూడా. సో ఇప్పుడు ఏం చేశానంటే ఇవన్నీ పల్లీలన్నీ పొట్టు తీసేసుకుని ఇవన్నీ కలిపి మిక్సీ పెడుతున్నా. పల్లీలు, నువ్వులు, ఫ్లక్స్ సీడ్స్, పూల్ మక్కనీలో మంచి ఫైబర్ ఉంటుంది కదా, పిల్లలకి చాలా మంచిది. పిల్లలకి కాదు పెద్దలకి అందరికీ మంచిది. సో ఇవన్నీ కలిపి మిక్సీ పట్టి పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక 2 కప్పులు బెల్లం తీసుకుని అది కూడా మిక్సీ పెట్టి పౌడర్లా అయ్యే వరకు మిక్సీ పెట్టుకొని ఈ పౌడర్ ఆ పౌడర్ యాడ్ చేసి మళ్ళీ మిక్సీ పెట్టానండి. మొత్తం టోటల్గా పౌడర్లన్నీ యాడ్ చేసి బెల్లం కూడా యాడ్ చేసి అన్నీ మిక్సీ పెట్టి బాగా కలుపుకుని ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం లడ్డు చేసుకోవడానికి కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. మనం నెయ్యి వేడి చేసుకుని ఈ పౌడర్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని ఇలా మన టేస్ట్కి తగినట్లు సైజుకి తగినట్లు ఇలా లడ్డూలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ లడ్డూలు ఆల్మోస్ట్ 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. కానీ లడ్డూలు చేసిన వెంటనే టేస్ట్ బాగుంటుంది. ఎక్కువ రోజులు అయ్యే కొద్దీ పాడైపోతాయి. సో 20 డేస్కి అలా చేసుకుని పెట్టేసుకోండి. 20 డేస్ తర్వాత కావాలంటే మళ్ళీ చేసుకోండి. నేనైతే ఒక 20 డేస్కి చేసుకుని పక్కన పెట్టుకున్నా. అంతేనండి, ఎంతో టేస్టీ హెల్తీ లడ్డు రెడీ అయిపోయింది. చూసారు కదా, నెయ్యి వేసిన వల్ల కొంచెం షైన్గా వస్తున్నాయి లడ్డూస్. నెయ్యి వేయకపోతే అవి ఊడిపోతాయండి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.